ఆశీర్వచనం అంటే ఏమిటి? ఆశీర్వచనం ఎప్పుడు, ఎలా, ఏ విధంగా, ఎవరు చేయాలి? పెద్దలు చిన్నవారికి చెయ్యాలి. వ్యంగ్యంగా కూడా ఈ పదాన్ని వాడుతూ ఉంటారు. 4 అక్షింతలు వేసుకొని రావాలి. 2 నెలలైంది, కనిపించలేదు. అమ్మ దగ్గరికి పోలేదు. ఆవిడ చరవాణితో ఏదో సంభాషించాలి అనే ప్రయత్నం చేస్తే నేను ఆ సమయంలో అందుబాటులో లేను. నా పైన ఆవిడకి కోపం వచ్చే ఉంటుంది. కానీ అమ్మ కదా, క్షమిస్తుందిలే. అయినా వెళ్ళాలి. వెళ్ళాక 4 అక్షింతలు ఆవిడ చేత వేయించుకొని 2 ఆశీర్వచనాలు పొందితే కానీ నాకు మనస్కరించదు. ఈ మాట చెప్తూ ఉంటారు. ఇది వ్యంగ్యం. కొన్ని ప్రాంతాలలో ఎవరైనా కోపం వచ్చినప్పుడు ఆ పిల్లలని తిట్టాలి అంటే పిల్లనెత్తిన వాన కురవా అంటారు. ఇది ఆశీర్వచనం. వాన కురవడం అంటే వర్షం వలె అక్షింతలు శిరస్సు పైన పడడం. ఇది ఆశీర్వచనం. ఆశీర్వచనం ఎప్పుడు కూడా జ్ఞాని, తెలిసినవారు, మనకంటే వయసులో పెద్దవారు కూర్చొని చెయ్యాలి. సొక్కా లేకుండా చెయ్యాలి. కండువా భుజం మీద వేసుకొని చెయ్యాలి. ఎవరినైతే ఆశీర్వదిస్తున్నారో ఆ వ్యక్తి కూడా కూర్చొని ఉండాలి. మనం చేసి ఆశీర్వచనాలను స్వీకరించేటటువంటి సందర్భంగా మనస్సు ఏకాగ్రతతో ఉన్నాడు లేక ఉన్నారు అని తెలుసుకొని అప్పుడు మాత్రమే వారిని ఆశీర్వదించాలి. హడావిడిగా చేసేది ఆశీర్వచనం కాదు, అది నటన అవుతుంది, నాటకం అవుతుంది. ఏమైనా ఆశీర్వచన మంత్రాలలో మనం ఒక మంత్రం గమనిస్తూ ఉంటాం. సామాన్యంగా అందరూ ఇదే మంత్రాలు చెబుతూ ఉంటారు. యో వైతాం బ్రహ్మణో వేద. ఎవరైతే ఉన్నారో విధులు వారు చేసేటటువంటి ఈ మంత్రార్థానికంటే ముందు ఇంకో 2 వాదాలు ఉంటాయి. అష్టాచక్ర అనవ ద్వారా గౌరవంగా సందర్భం ఉన్నది అన్నప్పుడు మాత్రమే వేదవేత్తలు విధులు తెలుసుకుని ఆ మంత్రాలను వినియోగించి గౌరవించిన ఎడల ఆ మంత్రానికి తగిన మర్యాదను మనం కూడా అందించిన వారం అవుతాం. వచ్చు కదా అని ప్రతి చోట చెప్పడం మొదలు పెడితే ఆ మంత్రానికి ఉండేటటువంటి అర్థం మారిపోదు, గౌరవం తగ్గిపోదు. కానీ మనమే ఆ మంత్రార్థాన్ని, ఆ గౌరవాన్ని చెదరగొట్టిన వాళ్ళం అవుతాం. ఆశీర్వచనం చేసే సమయంలో ఉభయ పక్షాలు అంటే చేసేవారు, చేయించుకునేవారు కూర్చొని ఉండాలి. ఒకరు తూర్పు ముఖంగా మరి ఒకరు ఉత్తర ముఖంగా కూర్చొని ఉండాలి. వారి భుజం పైన కండువా ఉండాలి. వీరి చేతులు అక్షింతలు ఉండాలి. క్షతం కానివి అక్షింతలు. లోకమనే మాయ అనబడేటటువంటి పొట్టు తీసిన అనంతరం లభించేటటువంటి వడ్ల గింజలో బియ్యపు గింజ విరిగిపోకుండా నెయ్యి పసుపు కలిపిన కారణం చేత దృఢంగా మారి శాశ్వతంగా ఉండేటటువంటి ప్రమాణాన్ని సంతరించుకున్నటువంటి వాటిని అక్షింతలుగా చేతబుచ్చుకొని తదేక చిత్తంతో, లక్ష్య శుద్ధితో, లక్షణ శుద్ధితో శతమానం భవతి. ఆ మాటకు విలువ ఉంటుంది, అర్థము ఉంటుంది, ప్రయోజనము ఉంటుంది. అల్పాయుర్దాయం కలవాడైన మార్కండేయుడు పరమేశ్వరానుగ్రహంతో పూర్ణాయుర్దాయం కలవాడయ్యాడు. పరమేశ్వరానుగ్రహంతో పుట్టినవాడు అంత స్వల్పంగా వెళ్ళిపోతాడా? సప్త చిరంజీవులతో కాకుండా ఎక్స్ట్రాగా అధికంగా ఎందుకు వచ్చాడు? మార్కండేయానుగ్రహ ప్రసాదేనా అని ఎందుకు చెప్తున్నారు అందరూ కూడా? ఇదిగో ఇదే ప్రమాణం. శతమానం భవతి. ఈనాటి కాలంలో అందులో కూడా వ్యంగ్యం పెరిగిపోయింది. 100 ఏళ్లే బతకాలా? 101 బతకకూడదా? శత అంటే 100 అనేవాళ్ళు ఉంటారు. ఇక్కడ శతమానం అంటే 100 వసంతములు అంటే అర్థం 100 సంవత్సరాలని కాదు. ఆ శత అన్న పదానికి కలకాలం అని అర్థం. నన్నయ్య గారు ఇప్పుడు లేరు, కానీ మనం జ్ఞాపకం చేసుకున్నాం. జాషువా గారు అంతకంటే లేరు, కానీ జ్ఞాపకం చేసుకుంటాంగా. వాళ్ళు మిగిలే ఉన్నారు జ్ఞాపకాలలో పదిలంగా. అలాంటి కలకాలం మిగిలిపోయే పనులు చేసి కలకాలం నీవు లోకానికి మేలు చేసేదవుగాక. అది ఈ మంత్రానికి అర్థం. ఇలా తీసుకోవాలి. ఎవరికి చెయ్యాలి? చిన్నవారికి పెద్దవారు చెయ్యాలి. కూర్చొని చెయ్యాలి. కండువా భుజం మీద ఉన్నప్పుడు చెయ్యాలి. అక్షింతల చేత ఉన్నప్పుడే చెయ్యాలి. మంత్రాలను అప్పుడే వినియోగించాలి. ఇది అర్థం.